భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను పదవి నుంచి తొలగించేలా రాష్ట్రపతికి తీర్మానం పంపాలని కోరుతూ విపక్షాలు రాజ్యసభలో మరోసారి నోటీస్ ఇచ్చాయి. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఆయన పక్షపాతంతో వ్యవహరించినట్లు నోటీసులో ఆరోపించాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికలకు ముందు ఈ నెల 18న ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించారని, ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అంటూ ఫిర్యాదులు వచ్చినా జ్ఞానేష్ కుమార్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆక్షేపించాయి. కాంగ్రెస్ నేత జయరాం రమేష్, తృణమూల్ నాయకురాలు సాగరిక ఘోష్ రాజ్యసభ సెక్రటరీ జనరల్కు నోటీసును సమర్పించారు. దీనిపై కనీసం 50 మంది సభ్యులు సంతకాలు చేయాల్సి ఉండగా 73 మంది రాజ్యసభ సభ్యులు సంతకాలు చేశారు. వారిలో కాంగ్రెస్, తృణమూల్, సమాజ్వాదీ పార్టీ, డిఎంకే, వామపక్షాలు, శివసేన, యూబీటీ, ఎన్సీపీ, ఆర్జేడీ, ఇతర పార్టీలకు చెందిన వారున్నారు. కొన్ని రోజుల క్రితం కూడా విపక్షాలు జ్ఞానేష్ కుమార్ కు వ్యతిరేకంగా ఉభయ సభల్లో నోటీస్ ఇచ్చాయి. అయితే ఆయా సభాధ్యక్షులు దాన్ని తిరస్కరించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలకు అనుకూలంగా జ్ఞానేష్ కుమార్ పనిచేస్తున్నారని, ఆయన్ను సీఈసీగా కొనసాగించడం రాజ్యాంగానికి అవమానకరమని కాంగ్రెస్ ఆరోపించింది. 9 అంశాల్లో జ్ఞానేష్ తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడ్డారని, ఈసారి ఆయనకు వ్యతిరేకంగా ఇచ్చిన నోటీసును విస్మరించడం అంత సులువు కాదని అంటోంది. ప్రతిపక్ష కూటమి సీఈసీపై ప్రధానంగా 9 ఆరోపణలు చేస్తోంది. పక్షపాత వైఖరితో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ప్రధాని మోదీ ప్రసంగాలపై చర్యలు తీసుకోవడం లేదని తెలిపింది. పశ్చిమ బెంగాల్లో సుమారు 91 లక్షల మంది ఓటర్లను అక్రమంగా తొలగించారని టీఎంసీ వాదిస్తోంది. ఏప్రిల్ 8న ఢిల్లీలో తనను కలవడానికి వచ్చిన టీఎంసీ బృందంతో సీఈసీ దురుసుగా ప్రవర్తించారని, బయటకు వెళ్లమని అన్నారని ఆరోపణలు వచ్చాయి. తమిళనాడులో అధికారుల బదిలీలో సీఈసీ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని ప్రతిపక్షాలు అంటున్నాయి. పశ్చిమ బెంగాల్లో మొదటి విడత ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఈ వివాదం మరింత ముదిరింది. మాజీ మంత్రి కపిల్ సిబల్ వంటి వారు ఇది ఓటు హక్కును కాలరాయడమే అని విమర్శిస్తూ సీఈసీ తీరుపై మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ ఈ ఆరోపణల్ని తోసిపుచ్చింది. ఓటర్ల జాబితా సవరణ అనేది ఒక క్రమ పద్ధతిలో జరుగుతుందని, పారదర్శకమైన ఎన్నికల నిర్వహణే తమ లక్ష్యమని పేర్కొంది.